రాష్ట్రంలో మొత్తం 5,40,000 టన్నుల సన్న బియ్యం పంపిణీ. ముప్పై రోజుల్లో 95% సన్న బియ్యాన్ని పంపిణీ చేసిన సివిల్ సప్లై. సన్న బియ్యం సరియైన పేదవారికి చేరలేదంటూ ఆరోపణలు. కొన్ని షాపుల్లో బియ్యం ఇస్తావా తీసుకుంటావా అంటున్న వామపక్షాలు. ఈ సంవత్సరం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల వేళ సామాన్యుడు పస్తులుండకుండా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు గత నెల జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు 5.40 లక్షల టన్నుల సన్నబియ్యం పంపిణీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేసి 95% రేషన్ను విజయవంతంగా వినియోగదారులకు అందించింది. గతంలో నెలవారీ పంపిణీలో ఎన్నడూ 95%కి మించని రేషన్ పంపిణీ ఈసారి ఒకే నెలలో 3 నెలల కోటాను 95% పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,349 రేషన్ షాపుల్లో జూన్ 1 నుంచి జూన్ 30 వరకు రేషన్ పంపిణీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 91.83 లక్షల రేషన్ కార్డుదారులకు 5.40 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున 5.72 లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని సిద్ధం చేసినప్పటికీ 95% అంటే 5.40 లక్షల టన్నుల 30 రోజుల్లో పంపిణీ పూర్తయింది. ఈ ప్రక్రియలో 2.65 కోట్ల ట్రాన్సాక్షన్లు నిర్వహించినట్టు సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ తెలిపారు. కానీ వామపక్షాలు మాత్రం రేషన్ బియ్యం పంపిణీ విషయంలో రాష్ట్రంలోని చాలా మటుకు అక్రమాలు జరిగాయని, బియ్యం పక్కదారి పట్టాయని, కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తావా తీసుకుంటావా అంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి సంతోష్తో ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాతావరణ దృష్ట్యా 3 నెలల రేషన్ బియ్యం కూడా ఒకేసారి పంపిణీ చేయడం జరిగింది. జూన్ 1వ తేదీన ప్రారంభమైన రేషన్ బియ్యం పంపిణీ నిన్నటితో ముగియడం జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 95% కూడా ఈ రేషన్ బియ్యం అర్హులందరికీ సప్లై చెప్పడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో అవకతవకలు అనర్హులకు కూడా ఈ రేషన్ బియ్యం సప్లై చేయడం జరిగిందని వామపక్షాలు ఆరోపణలు చేయడం జరుగుతుంది. అసలు వీళ్ళ వాస్తవం ఎంత, దీనిలో జరిగిన అవినీతి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి వామపక్ష నేతలు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 98% నిన్నటితోని లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ జరిగిందని చెప్పేసి అధికార గణాంకాలు చెప్తున్నాయి. కానీ లెక్కల ప్రకారం అధికారికంగా జరగవచ్చేమో కానీ అవి రేషన్ కార్డులన్నీ కూడా కొత్తగా ఇచ్చినటువంటి అని కూడా అనర్హులకు చేరినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఆ బియ్యాన్ని తినే పరిస్థితి లేదు, వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా ఆ రకంగా కొనుగోలు చేసినటువంటి బియ్యం 20 రూపాయల నుంచి 25 రూపాయలు కొనుగోలు చేసి అవి మళ్ళీ రైస్ మిల్లర్ల దగ్గర పోయి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు లెవీ రూపంలో పెట్టుకోవడం లేదా ఇంటర్నేషనల్ మార్కెట్కి పంపడం, ఈ రకంగా వాళ్ళు డబ్బులు పోగేసుకుని ఇబ్బడి ముబ్బడిగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన పరిస్థితిని కరీంనగర్ జిల్లాలో మనం చూసాం. పెద్ద ఎత్తున 6A కేసులు నమోదైన వాళ్ళని చూసాం, జైలుకు పోయిన వాళ్ళని చూసాం. ఇతరత్ర అనేక అక్రమ మార్గాల ద్వారా సేకరించినటువంటి బియ్యాన్ని మొత్తం కూడా వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అమ్మకం చేసినటువంటి వాళ్ళని కూడా చూసాం. ఇదంతా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ఇలా సివిల్ సప్లై శాఖ కేవలం బియ్యం కేటాయించి ఏదైతే రేషన్ డీలర్లకు వాళ్ళకు పంపిణీ చేయాల్సినటువంటి కోటా ప్రకారం పంపిణీ చేసామని చేతులు దులుపుకోవడం కాదు కదా. అసలు రేషన్ డీలర్ దగ్గరనే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. వాళ్ళే అవినీతిని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళే అందులో మమేకమై ఉన్నారు.
అక్కడ వేయిన తర్వాత మాకు ఇస్తారా, మీరు తీసుకుపోతారనే పద్ధతులలో అడుగుతున్నారు. అక్కడ 20 నుంచి 25 రూపాయలు తంబ ఇచ్చిన తర్వాత వాళ్ళే కొంటున్నారు. తద్వారా వాళ్ళు రేషన్ డీలర్లే మొత్తం తీసుకునేటువంటి బుక్కేటువంటి పరిస్థితి లేదు. అక్కడ నుంచి మళ్ళీ అదే అక్రమ మార్గం ద్వారా మళ్ళీ రైస్ మిల్లర్లకు పోతున్నది. తద్వారా మిగతా దేశాలకు, మిగతా రాష్ట్రాలకు పంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇది ప్రజాధనం ఇలా ప్రభుత్వం ఇస్తున్నది అంటే అది ప్రజాధనం, ప్రజల సొమ్ము. ఇలా ప్రజల సొమ్ము, పేదవాళ్లకు చెందాల్సినటువంటి సొమ్మునంతా కూడా ఇలా అక్రమ మార్గం ద్వారా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చి ఇలా సంపన్న వర్గాలకు ఇచ్చి ఇలా పేదవాడి పుట్టగొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. వాస్తవానికి నిత్యావసర వస్తువులకు సంబంధించి చట్టం ఒకటి ఉంది. ఇలా 17 రకాల వస్తువులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ, కారం కానీ ఇట్లాంటివన్నీ కూడా గతంలో వచ్చేటి. ఒక 7-8 వచ్చేటి. నేను 15 ఏళ్ల కింద చూసినప్పుడు ఇవి వచ్చేటి. తద్వారా ఆ కుటుంబం బతికేది, ఆ కుటుంబం వెళ్ళదీసుకునేది జీవనోపాధి. కానీ ఇలా పరిస్థితి కేవలం బియ్యం ఇస్తే బియ్యం తిని బతికేయాల్సిన పరిస్థితి ఏమి ఉండదు. దానికి సంబంధించినటువంటి కూరగాయలు కూడా అవసరం, దానికి సంబంధించిన పప్పులు కూడా అవసరం, నూనె కూడా అవసరం, కారం అవసరం. ఇవన్నీ ఇవ్వకుండా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తున్నాయి, మేము ఉచితంగా బియ్యం ఇస్తామంటే మరి ఈ బియ్యం ఎటుపోతున్నాయని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇలా సివిల్ సప్లై శాఖను మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అసలు సివిల్ సప్లై శాఖ మేము కేటాయించడమే కాదు, అవి లబ్ధిదారులు చేరుతున్నాయా లేదా, అసలు లబ్ధిదారులు ఉన్నారా లేదా అనేది ఆ కోణంలో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా పరిశీలిస్తేనే ఇవన్నీ కూడా. అంతేకాదు ఇలా మొత్తం నిత్యావసర వస్తువులు కూడా ఇలా కుటుంబానికి, పేద కుటుంబానికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశం అభివృద్ధి చెందుతా ఉంది, జీడిపి రేట్ అభివృద్ధి చెందింది అని చెప్పేసి ఒకవైపు గొప్పలు చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వం. కానీ ఇలా బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి సంఖ్య, వీళ్ళు ఇచ్చినటువంటి సంఖ్యను చూస్తేనే ఇలా భారతదేశం చాలా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళ సంఖ్యను చూస్తే ఈ దేశం ఎడిపోతుందో అర్థమవుతుంది. ఇలా కార్డులు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఉన్నాయి, వాస్తవంగా వీళ్ళు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారా లేదా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటలకు, ఆచరణలకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ పక్కదారి పడుతున్నమాట వాస్తవం. దాన్ని పరిశీలి చేయాల్సినటువంటి అధికారులను నిమగ్నెత్తినట్టు ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి సివిల్ సప్లై మంత్రితో సహా దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తు చేస్తే అనేక అవినీతి కోణాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రూపంలో చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సో ఇది రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఖచ్చితంగా రేషన్ డీలర్ ఎవరైతున్నారో అర్హులందరూ వారికి ఈ రేషన్ బియ్యం పంపిణీ చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ ప్రభుత్వం లెక్కల ప్రకారం 90% రేషన్ బియ్యం అర్హులందరికీ పంపిణీ చేసినప్పటికీ కూడా చాలా మట్టుకు అనర్హులకే పంపిణీ చేయడం జరిగిందని వామపక్ష నేతలు ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కఠినంగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నపై కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, కరీంనగర్.